హలో ఫ్రెండ్స్, ఇక ముచ్చట్లకు పోతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఊరికైతే పోతున్నాం. టైం పాస్ అవుతలేదు అని చెప్పి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన. మేము ఎటు పోతారు అనుకుంటారా? అయితే మా జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు మహబూబ్నగర్ డిస్టిక్ ఐక్లాస్పూర్ విలేజ్. ఎందుకు పోతున్నాం అనేది మీకు వీడియో మధ్యాహ్నం లేదా లాస్ట్ అయితే తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి పోతే నైట్ అయితే మేము మార్నింగ్ 7:30కి బస్ స్టాప్ లో ఉందాం అనుకున్నాం. కానీ చూసే వరకు 8 అయింది బస్ స్టాప్ లో ఉండేసరికి. బస్ కోసం వెయిటింగ్ చేస్తుంటే హాఫ్ అన్ అవర్ అయితే బస్ వచ్చింది. ఇప్పుడు మేమైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్ అయితే పోవాలి. ఇక మేమైతే బస్ ఎక్కినాం ఎంజీబీఎస్ కి. కానీ ఎంజీబీఎస్ దాకా పోక మధ్యలో దినాం అన్నట్టు. ఎందుకనుకుంటారా? పని పడ్డా చెప్తా. ఓ 2 దండలు అయితే తీసుకోవాలి. మొత్తానికి అయితే దండల షాప్ వచ్చి 2 దండలు అయితే తీసుకున్నాం. ఎందుకనుకుంటారా? ఇప్పటికి మీకు అర్థమై ఉంటది, కానీ ఇంకొంచెం అయితే వెయిట్ చేయరు. ఇక మొత్తానికి అయితే దండాలు తీసుకొని అయితే బస్ స్టాప్ కి అయితే వచ్చినాం. ఎంజీబీఎస్ బస్ స్టాప్ రావడం మీద అయితే రెండోసారి నేనైతే, ఎందుకంటే ఎప్పుడంతా పని వల్ల హైదరాబాద్ ఉన్నా కూడా. ఇక మా ఇంకో ఫ్రెండ్ అయితే మీరు డైరెక్ట్ బస్ స్టాప్ రండి, నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తాను అని చెప్పింది. తను ఎవరో కాదు, మిస్ బ్యూటిఫుల్ భవాని, మా టీమ్ కి పెబ్బ. ఇక మొత్తానికి అయితే బస్ ఎక్కినాం. బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయినాం. కండక్టర్ అని అయితే నన్ను చూసి ఏ జోరున్నాం అని అయితే కాంప్లిమెంట్ అయితే ఇచ్చాను, సంబరం అనిపించింది. ఇక బస్సులు ఎక్కి బస్సులో కూర్చున్నాం. ఇక ఊకే వీడియోలు ఇల్లే పడతారు అని చెప్పి నేను పడతలే అని చెప్పి సెల్ఫీ స్టిక్ తో అయితే ఒక వీడియో అయితే తీసుకుందాం అని చెప్పిన. ఎందుకంటే వీడియోలు నేను కూడా కనబడాలి అప్పుడప్పుడు. ఇక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కి మా వాళ్ళు అందరు పడుకుండిపోయారు. ఇద్దరు మూవీ చూసుకుంటా కూర్చున్నారు. ఇక నాకు టైం పాస్ అవుతలే అని చెప్పి ఇంతనైతే లుల్లు అయితే పెట్టుకున్నా. అంత కాసేపు వీడియో కూడా చూస్తారా? వీడియో నా బెస్ట్ ఫ్రెండ్ తారు. మేము అనుకుని అయితే బట్టలు వేసుకోలే, ఇదైతే కోఇన్సిడెంట్. ఆ జర్నీ అయితే 3 to 4 hours ఉంటుందట. ఇక అందరైతే అన్నారు. నాకు టైం పాస్ లేదని చెప్పి ఏదో వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ఇక మొత్తానికి అయితే బస్ దిగినాం కానీ ఇది మరికలంట. మేము పోవాల్సిన విలేజ్ ఇంకా ఇక్కడ 8 kilometers ఉంటుందంట. ఇక ఆకలి అవుతుందని చెప్పి మావాడు అయితే ఇక్కడ ఉగ్రన్ బజ్జీ ఫేమస్ అని చెప్పి ఉగ్రన్ బజ్జీ అయితే తీసుకొని తింటుండు. ఇక మేము ఎక్లాస్పూర్ పోవాలంటే ఇక మాకు ఇక్కడ ఏం తెలియదు కాబట్టి మా సోపతగడ అయితే ఒకటి వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు. ఇక అదొకడో కాదు ఈడే. యాక్చువల్గా మేము వచ్చింది కూడా ఈయన ఎంగేజ్మెంట్ కి. సో వీందే ఎంగేజ్మెంట్ అన్నట్టు ఇప్పుడు వీంది. అసలు మీరెవర్రా? అసలు మీరు ఎట్లా ఫ్రెండ్స్ రా? అసలు ఏంద్రా కథ అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఫ్రెండ్స్ అన్నట్టు. సో దట్స్ వై మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. మొత్తానికి అయితే వీళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇది ఇల్లు కాదు, వీళ్ళ అత్తగారి ఇల్లు. అయితే ఈ విలేజ్ వేరే ఉంటది. మళ్ళీ వీటి రెడీ రావాలట. ఇక మేమైతే వచ్చినాం. ఇక షూ ఇడ్సి అట్లా చూసేలోపు ఇక మన అక్కోళ్ళందరూ అయితే రెడీ చేస్తారు వంటలు. ఇక మా బ్యూటీస్ అయితే అట్లా కాసేపు తలొత్తుకున్నారు. ఇక ఆకలి అవుతుందని చెప్పి ఇంట్లో అయితే ఇంత అన్నం అయితే పెట్టిరు, కానీ కూరలు అయితే జోరున్నాయి. ఇక వీళ్ళైతే అన్నం తింటారు అర్థం కాదు, ఎందుకంటే అందంగా ఉంటారు. ఇక తినడం అయిపోయిందని చెప్పి ఇక మేమైతే అట్లా ఊరి చూద్దామని పోయినాం. ఈ ఒక దగ్గరనైతే కూర్చున్నాం. ఇక మళ్ళీ టైం పాస్ అవుతుంది అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే డాన్సులు షూట్ చేద్దామని అయితే టైం పాస్ చేద్దామని చెప్పి చేసినాం. ఆ రీలేందో మీరు కూడా చూడుర్రి. సాంగ్ ప్లే చేస్తే యూట్యూబ్ లో కాపీరైట్ పడుతుంది కాబట్టి మీరే ఈ స్టెప్ చూసి ఏ సాంగో కింద కామెంట్ చేయండి. ఇక అట్లా తిరుగుడంతా అయిపోయినాక మళ్ళా ఇంటికైతే పోయినాం. ఇక అంతలోపే మా ఎంగేజ్మెంట్ హీరో మా నల్ల బంగారం నరేష్ అయితే రావడం జరిగింది. ఇక ఒకసారి అయితే ఎంగేజ్మెంట్ వైబ్స్ అయితే ఒకసారి మీరు చూసుకోరు. ఇక టైం పాస్ అవుతలే అని చెప్పి మేమైతే అట్లా సెల్ఫీ వీడియోలు అట్లా అవి తీసుకోవడం ఇట్లా టైం పాస్ అయితే చేసినాం. అయితే మేమేమనుకున్నాం అంటే పొద్దుగాల 8కి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ 5కి రిటైన్ అయిదామని అనుకున్నాం. కానీ చూస్తే ఇక్కడనే ఇన్వైట్ అట్టుంది. ఇక చేసేదేం లేక అట్లా టైం పాస్ చేసి ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ అన్నం అయితే తిన్నాం. ఇక అన్నం తిన్నాక మామతో అయితే ఇంత కేక్ కట్ చేపించి ఫోటోలు అయితే దిగి ఇక రిటర్న్ అయిదామని ఫిక్స్ అయినాం. ఇక మొత్తానికి అయితే కేక్ కట్ చేసుడు ఫోటోలు దిగడం అన్న అయితే అయిపోయినాయి. ఇక మెల్లగా అయితే రిటర్న్ కి స్టార్ట్ అయినాం. ఒక అన్ననైతే మమ్మల్ని అయితే బస్ స్టాప్ లో అయితే దించిండు. సూత్తనైతే ఇక్కడ అయితే బస్సులు అయితే ఉన్నాయట. ఒక గంట సేపు అయితే మళ్ళీ వెయిట్ చేసిన మీద. ఇక బస్ ఎక్కినాం కానీ బస్సులో అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నిల్చోనికే ప్లేస్ లేకుండే. ఇక మొత్తానికి అయితే బస్ ఎక్కినాం. సీట్ దొరికేసరికి అర్ధ గంటకి అయితే నాకు సీట్ దొరికింది అబ్బా అనుకున్నా. ఇక మొత్తానికి అయితే 12 వరకు అయితే మేము మళ్ళీ ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో అయితే దిగినాం. ఇక ఇదైతే మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మేము చాలా రోజులతో అందరం కలిసినాం అన్నట్టు. కలిసి మాకైతే మంచి ఫన్ అయితే అయింది. బస్ స్టాప్ లో దిగిన తర్వాత ఈ ఓల ప్లేస్ కి అయితే అలా వెళ్ళిపోయినాం. ఇక మళ్ళా పెళ్లి May 1st ఉందట. ఇక పెళ్లికి పోతామో లేదో చూడాలి. పెళ్లికి ఇంకా బాగానే మంది వస్తారు మా ఫ్రెండ్స్, బట్ ఇక సిచ్యువేషన్ బట్టి చూడాలి. మరి మీరు ఎప్పుడు మా సోపతి పెళ్లికి మళ్ళీ పొమ్మంటారా అద్దంటారా? మరి మీరు కూడా కింద కామెంట్ చేయాలి. ఓకే, బాయ్.